అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 82, ప్రేమ ఖరీదు. ఇక స్టోరీలోకి వెళ్తే, దాత్రి చెప్పిన మాటలు విన్న రాజేశ్వరి కూడా స్నేహ ఒక బిడ్డకు తల్లి అని, ఆమె అక్షయ్కి తగిన అమ్మాయి కాదని, అలాంటి దాన్ని కోడలుగా ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్తుంది. ఆమె మాటలు విని దాత్రిలో కంగారు కొంచెం తగ్గింది. దాంతో ఆమె చిన్నగా నవ్వి, ఆంటీ, అసలు ఏం జరుగుతూ ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుందని నాకు తెలుసు. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో మీకు బాగా తెలుసు అని అంది. ఆమె మాటలు విని రాజేశ్వరి ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వింది. రాజేశ్వరి ఇక ఈ విషయాన్ని చూసి చూడనట్లుగా వదిలేదని దాత్రికి తెలుసు. ఎందుకంటే ఇది కేవలం అక్షయ్ జీవితానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, వేద ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆమె ఏదో ఒక యాక్షన్ తప్పకుండా తీసుకుంటుందని ఊహించిన దాత్రి, ఇక ఇప్పుడు నేను టెన్షన్ పడే అవసరమే లేకుండా ఆంటీ అన్నీ సెటిల్ చేసేస్తుంది. ఆ స్నేహ ఎంత ఆల్రౌండర్ అయినా ఈ ఇంటికి కోడలవ్వలేదు. ఈ ప్రపంచం మొత్తంలో అక్షయ్కి భార్య అయ్యే అర్హత నాకు మాత్రమే ఉంది అని అనుకుంది. ఆ తర్వాత కాసేపు రాజేశ్వరితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాత్రి. ఆమె వెళ్ళిన దగ్గర నుండి దాత్రి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది రాజేశ్వరి. ఆ తల్లి కొడుకుల్ని తీసుకొని అక్షయ్ పార్క్కి వెళ్ళాడని తెలిసినప్పటి నుండి రాజేశ్వరి మనసులో లేదు. దాని గురించి ఆలోచిస్తూ ఆమె అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. అప్పుడే పైనుండి కిందకు దిగి వచ్చిన రఘునందన్ దిగులుగా కూర్చొని ఉన్న రాజేశ్వరిని చూసి ఆమె దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుంటూ, ఏం జరిగింది? దాత్రి వచ్చి వెళ్ళిన దగ్గర నుండి ఎందుకు అలా ఉన్నావు? ఆమె నీతో ఏం చెప్పింది అని అడిగాడు. ఇన్నేళ్ల అనుబంధంలో వాళ్ళిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఆమె మొహం చూస్తేనే అతనికి చాలా విషయాలు అర్థమైపోతాయి. రఘునందన్ ప్రశ్నకు రాజేశ్వరి నిట్టూరుస్తూ, సమస్య దాత్రి గురించి కాదు, మన అబ్బాయి అక్షయ్ గురించి. అక్షయ్ తన ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయిని, ఆమె కొడుకుని తీసుకొని అమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్ళాడట అని చెప్పింది. ఆ మాట విని రఘునందన్ ఒక క్షణం షాక్ అయ్యాడు. తర్వాత ఆమె నెమ్మదిగా ఆలోచిస్తూ ఏం జరుగుతుందో ఊహించడానికి ప్రయత్నించాడు. కొడుకు గురించి ఇప్పటికే అతను చాలా విషయాలు వింటున్నాడు. ఇప్పుడు రాజేశ్వరి కూడా అదే విషయం చెప్పడంతో రఘునందన్ ఆశ్చర్యపోయాడు. ఆలోచించే కొద్దీ అతని ముఖం సీరియస్గా మారిపోతోంది. దాంతో అతను రాజేశ్వరి వైపు చూసి, నువ్వు వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడు. మన ఫ్యామిలీ అందరి ఫ్యామిలీస్ లాంటిది కాదని, ఇలాంటి ఒప్పుకోరని ఆమెకు అర్థమయ్యేలా చెప్పు అని గంభీరంగా అన్నాడు. భర్త ముఖంలో కోపాన్ని చూసిన రాజేశ్వరి కొంచెం కంగారు పడుతూ, సరే సరే నేను మాట్లాడతాను అని అంది. అయినా ఆ ముఖంలో బాధ తగ్గలేదు. ఒక హ్యాపీ వీకెండ్ తర్వాత మరుసటి రోజు స్నేహ ఉదయమే లేచి ఎప్పటిలాగే యువన్ను రెడీ చేసి స్కూల్కి పంపింది. తర్వాత ఆమె కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్ వాతావరణంలో పెద్దగా చేంజెస్ ఏం లేవు. గొడవైన దగ్గర నుండి కమల్ మళ్ళీ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఈ ప్రశాంతత టెంపరీగా మాత్రమే ఉంటుందని ఆమెకు తెలుసు. కమల్ వ్యూహాత్మక మౌనం చూస్తుంటే అతను రజనీష్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ స్నేహ ఇలాంటి వాళ్ళని అస్సలు లెక్క చేయదు. ఆమె తాటాకు చప్పుళ్లకు భయపడే కుందేలు పిల్ల కాదు. కానీ ఆ రోజు ఆమె కొత్త శత్రువుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదు. సాఫీగా గడిచిపోతుంది అనుకున్న ఆ రోజు మధ్యాహ్నం వచ్చిన ఫోన్ కాల్ ఆమె ప్రశాంతతని డిస్టర్బ్ చేసింది. మధ్యాహ్నం క్యాబిన్లో ఉన్న స్నేహ నింపాదిగా ఏదో ఫైల్ చూస్తూ కూర్చుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ఆమె స్క్రీన్ వైపు చూసింది. ఏదో అన్నోన్ నెంబర్ నుండి వస్తున్న కాల్ కావడంతో కాల్ లిఫ్ట్ చేసిన స్నేహ, హలో, స్నేహ స్పీకింగ్ అని అంది. అప్పుడు అటువైపు నుంచి, నేను రాజేశ్వరిని మాట్లాడుతున్నాను, అక్షయ్ తల్లిని అనే మాటలు వినిపించాయి. ఆ మాటలు వినగానే స్నేహ గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకుంది. ఆమె ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసిందో స్నేహకి అర్థం కాలేదు. దాంతో మనసులోనే కంగారును దాచుకుంటూ, చెప్పండి ఆంటీ, ఏంటి విషయం, నాతో ఏదైనా పనుందా అని వీలైనంత పొలైట్గా అడిగింది స్నేహ. నిన్నతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను, మనం ఎక్కడైనా కలుద్దాం, విషయాన్ని పొడిగించకుండా డైరెక్ట్గా చెప్పింది రాజేశ్వరి. ఆమెను కలవమని చెప్పడానికి పెద్ద కారణమేమీ లేకపోవడంతో, సరే ఆంటీ, మీరు అడ్రస్ ఫార్వర్డ్ చేయండి, నేను వస్తాను అని అంది స్నేహ. అలాగే అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది రాజేశ్వరి. దాంతో కట్ అయిన ఫోన్ వైపు అనుమానంగా చూసింది స్నేహ. ఆమె మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఆమె ఇంత హఠాత్తుగా కాల్ చేసిందంటే విషయం అంత తేలిగ్గా ఉండదని ఆమెకు అర్థమవుతోంది. ఆమె ఆలోచనల్లో ఉండగానే
స్నేహకు ఒక కాఫీ హౌస్ అడ్రస్ను పంపించింది రాజేశ్వరి. దాంతో స్నేహ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఇప్పుడు ఏది జరిగినా ఫేస్ చేయాలి, టెన్షన్ పడకుండా వెళ్ళాలి అని తనకు తానే ధైర్యం చెప్పుకొని లేచి కాఫీ హౌస్కి వెళ్ళింది స్నేహ. ఆమె వెళ్ళేటప్పటికే అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్న వెయిటర్ గౌరవంగా విష్ చేసి, మేడం దిస్ వే ప్లీజ్ అని దారి చూపిస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు. అతన్ని ఫాలో అవుతూ ఇన్నర్ బాక్స్లోకి అడుగుపెట్టింది స్నేహ. అక్కడ హుందాగా కూర్చొని ఉంది రాజేశ్వరి. ఆమెను చూస్తుంటే అలాగే చూస్తూ వండిపోవాలనిపించేలా ఉంది. కొంతమందిలో మాత్రమే అలాంటి స్పార్క్ ఉంటుంది అనుకుంది స్నేహ. లోపలికి వచ్చిన స్నేహ వైపు చూసి చిరునవ్వు నవ్వింది రాజేశ్వరి. తన ఎదురుగా ఉన్న కుర్చీ వైపు చూపించి కూర్చోమన్నట్లుగా సైగ చేసింది. స్నేహ సిగ్గుపడకుండా ఆమె ముందున్న చైర్లో కూర్చొని విష్ చేసి, చెప్పండి ఆంటీ, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అంటూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చింది. అప్పుడు రాజేశ్వరి ఒకసారి స్నేహ వైపు పరీక్షగా చూసి తన కళ్ళల్లో ఎలాంటి కోపం కానీ అసహనం కానీ చూపించకుండా, చూడు స్నేహ, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు చాలా ఇష్టపడ్డాను. నీ స్వభావం, నువ్వు మాట్లాడే పద్ధతి నన్ను చాలా ఆకట్టుకున్నాయి. కానీ మా వేద ఫ్యామిలీ అందరి ఫ్యామిలీస్ లాంటిది కాదు. ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి అని మృదువుగా అంది. రాజేశ్వరి చెప్పేది వింటూ సైలెంట్గా ఆమె వైపు చూస్తూ కూర్చుంది స్నేహ. ఆమెను డిస్టర్బ్ చేయలేదు. ఇంతలో వెయిటర్ కాఫీ తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ సర్వ్ చేశాడు. అప్పుడు ఆ ఫ్రెష్ కాఫీ అరోమా వాళ్ళ చుట్టూ పరుచుకుంది. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, నీకు తెలుసా, అక్షయ్ చిన్నప్పటి నుండే చాలా తెలివైనవాడు. అందరికంటే భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. గెలుపు తప్ప ఓటమి ఎరగనివాడు. మేము చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలాగే పెంచాం. అతను హై స్కూల్ స్టడీస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో తనకు ఏమైనా జరిగితే కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారని వాళ్ళ నాన్నగారితో పాటు మా వేద ఫ్యామిలీ కూడా చాలా ఆందోళన పడింది. అప్పుడు అక్షయ్ చాలా చిన్న పిల్లవాడు. కానీ ఆ వయసులోనే అక్షయ్ ధైర్యంగా సంవత్సరం పాటు కంపెనీలో ఇంటర్న్షిప్ చేసి తన తండ్రికి సహాయంగా ఉన్నాడు. తర్వాత కంపెనీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. అక్షయ్ మొదటిసారి కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పుడు కొంతమంది ఇంటర్నల్ పాలిటిక్స్ చేశారు. చాలామంది షేర్ హోల్డర్స్ వెనక్కి తగ్గారు. ఇన్ని సమస్యల మధ్యలో అతను ఒంటి చేత్తో ఈ కంపెనీని నిలబెట్టాడు. వాడిని చూసి ఇప్పటికీ మా కుటుంబం మొత్తం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకే వాడు మాట్లాడే ప్రతి మాటకి, చేసే ప్రతి పనికి మా వేద ఫ్యామిలీలో ఒక విలువ, గౌరవం ఉంటాయి అని చెప్పింది. రాజేశ్వరి ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఆ ముఖంలో తన కొడుకును తలుచుకొని ఒకలాంటి గర్వం కనిపించింది. స్నేహ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోవడంతో మళ్ళీ తన మాటలు కంటిన్యూ చేసింది రాజేశ్వరి. అక్షయ్ అందరి అబ్బాయిల్లా ఉండాలనుకునేవాడు కాదు. ఎప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు సంపాదించుకోవాలనుకునేవాడు. ఫ్యూచర్లో అతను ఖచ్చితంగా గొప్పవాడవుతాడు. కానీ స్నేహ, నీ విషయం అలా కాదు. నీకో పిల్లాడు ఉన్నాడు. అక్షయ్ నీతో క్లోజ్గా ఉంటే అతను మా వేద ఫ్యామిలీ ముందు, ఈ సొసైటీ ముందు అతను తల వంచుకొని నిలబడాల్సి ఉంటుంది అని చెప్తూ స్నేహ వైపు చూసింది రాజేశ్వరి. ఆ చూపులో స్నేహపై ఎలాంటి కోపం కనిపించకుండా జాగ్రత్త పడింది. స్నేహ రాజేశ్వరి చెప్పేది వింటూ మెల్లగా కాఫీ సిప్ చేస్తోంది. ఆమె మాటలు కాఫీతో కలిసి చేదుగా గొంతులోకి దిగుతున్నట్లు అనిపించింది. స్నేహ మూడ్ కూడా చేదుగా మారిపోయింది. నిజానికి రాజేశ్వరి మాటలు విన్న స్నేహకు ఆ మాటలు తప్పుగా అనిపించలేదు. అందుకే ఆమె ఆలోచిస్తూ, ఆమె చెప్పినవన్నీ కరెక్టే. నేను ఇప్పటికే ఒక పిల్లాడి తల్లిని. అక్షయ్కి ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. అతని పక్కన నేను భార్యగా నిలబడితే ప్రపంచమంతా అతన్ని చూసి హేళనగా నవ్వుతుంది అనుకుంది. స్నేహ సమాధానం కోసం ఎదురు చూడలేదు రాజేశ్వరి. కానీ ఆమె వైపు చూసి ఇబ్బందిగా నిట్టూరుస్తూ, స్నేహ, ఇప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంటో నేను ఊహించగలను. నువ్వు ఒక అందమైన, తెలివైన అమ్మాయివి. కానీ నేను చెప్పేది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. నువ్వు అక్షయ్కి ఎంత దగ్గరైనా మన కుటుంబాల హోదాలో చాలా తేడా ఉంది. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది చివరకు మీకు బాధనే మిగులుస్తుంది. మా ఫ్యామిలీ దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు అని చెప్తూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక బ్లాంక్ చెక్ తీసి స్నేహ ముందు పెట్టి స్మూత్ టోన్లో మాట్లాడుతూ, స్నేహ, ఇది బ్లాంక్ చెక్. దీని మీద నువ్వు ఎంత అమౌంట్ కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఈ చెక్ను నిన్ను అవమానించాలని ఉద్దేశంతో ఇవ్వడం లేదు. నువ్వు ఒక బిడ్డకు తల్లివి. ఈ డబ్బు నీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పి కాఫీ తీసుకొని సిప్ చేసింది రాజేశ్వరి.
స్నేహ ముందున్న కాఫీ కప్ నుండి వస్తున్న వేడి ఆవిర్లు ఆమె కళ్ళల్లోకి పోయి చూపు మసకబారినట్లు అనిపించింది. 2 క్షణాల తర్వాత మళ్ళీ ఒకసారి బ్లాంక్ చెక్ వైపు చూసింది స్నేహ. దాన్ని చూసి నిజానికి ఆమె కోపం రాలేదు. కానీ ఇప్పుడు ఆమె మనసులో అలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే రాజేశ్వరి తన మాటల్లో ఎక్కడా స్నేహాన్ని అవమానించలేదు, తిట్టలేదు, గట్టిగా అరిచి బెదిరించలేదు. ఆమె స్థాయికి తగ్గట్టు ప్రవర్తించింది. ఒక తల్లిగా ఆమెను తప్పుపట్టడానికి ఏమీ లేదు. తన చుట్టూ ఏం జరుగుతూ ఉందో స్నేహకి అర్థం అవుతూనే ఉంది. కానీ అది ఆమెకు భరించలేనంత బాధగా ఉంది. శరీరంలో ఉన్న శక్తి మొత్తం ఆవిరైపోయినట్లు అనిపించింది. కాసేపటి వరకు మౌనంగా ఉన్న స్నేహ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, ఆంటీ, మీరు నాకు చేసిన సహాయాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఇలాంటి బ్లాంక్ చెక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడడం లేదు అని అంది. ఆ మాటకు రాజేశ్వరి కొంచెం గందరగోళానికి గురైనట్లు చూస్తూ, అంటే అర్థం ఏంటి అని అడిగింది. అప్పుడు స్నేహ ఆమె వైపు మృదువుగా చూసి, ఆంటీ, మీరు ఈ విషయం గురించి నన్ను ఒప్పించే బదులు అక్షయ్తో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం అని సాధ్యమైనంత ఎక్కువగా సౌమ్యంగా చెప్పింది. ఆ మాటలకు రాజేశ్వరి కొంచెం ఆశ్చర్యపోయింది. దాంతో ఆమె ముఖం చిట్లించి, అంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా అక్షయ్ నీ వెంట తిరుగుతున్నాడని చెప్తున్నావా అని అంది. అప్పుడు స్నేహ వెంటనే, లేదంటే నేను అలా అనడం లేదు. మీరు ఈ విషయంలో నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు అర్థమైంది. కానీ ఒకసారి మీరు దీని గురించి అక్షయ్తో కూడా క్లియర్గా మాట్లాడితే మీకు సరైన ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నాను అని అంది. స్నేహ చెప్పింది విని రాజేశ్వరి ఒక క్షణం ఆలోచనలో పడింది. అంటే అక్షయ్ మనసులో ఆమెను వదిలే ఉద్దేశం లేదా? అందుకే స్నేహ ఇంత ధైర్యంగా ఉందా అని ఆమె అనుమానంగా అనుకుంది. దాంతో ఆమె స్నేహ వైపు చూసి, స్నేహ, నువ్వు చెప్పింది సరిగ్గానే ఉంది. కానీ ఇందులో అక్షయ్ నిర్ణయంతో సంబంధం లేకుండా నువ్వు కూడా నిర్ణయం కూడా తీసుకోవచ్చు. వాలంటీర్గా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగింది. ఆ ప్రశ్నను రాజేశ్వరి నుండి ఊహించని స్నేహ ఒక క్షణం షాక్ అయినట్లుగా చూసింది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో స్నేహకు అర్థం కాలేదు. దాంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. అది చూసిన రాజేశ్వరికి స్నేహ అంత తేలిగ్గా ఒప్పుకునే రకం కాదని అర్థమైంది. అందుకే ఆమె మెల్లగా మళ్ళీ ఆ బ్లాంక్ చెక్ను స్నేహ ముందు పెడుతూ, స్నేహ, నువ్వు ఈ విషయం గురించి మళ్ళీ ఆలోచిస్తావని అనుకుంటున్నాను. దీని గురించి నువ్వు ఎప్పుడైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి వెంటనే చైర్లో నుండి లేచి 2 అడుగులు ముందుకు వేసింది. మళ్ళీ ఒక క్షణం ఆగి స్నేహ వైపు చూసి, స్నేహ, ఇది ఇలాగే కొనసాగితే నష్టం నీకు మాత్రమే కాదు, అక్షయ్ కూడా కలుగుతుందని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ క్యాబిన్లో స్నేహ ఒంటరిగా మిగిలిపోయింది. మౌనంగా చాలాసేపు అక్కడే కూర్చుంది. ఆమె మనసంతా గందరగోళంగా ఉంది. కప్లో కాఫీ చల్లారిపోయింది. మళ్ళీ కాఫీ కోసం వెయిటర్ని పిలవాలని అనిపించలేదు. రాజేశ్వరి వెళ్తూ వెళ్తూ అన్న మాటలు స్నేహ బ్రెయిన్లో నాన్ స్టాప్గా తిరుగుతున్నాయి. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నా వల్ల అక్షయ్ జీవితం నాశనం అవుతుందా అనుకుంది స్నేహ. కానీ తనకు తెలియకుండానే అక్షయ్ తన మనసును ఆక్రమించాడని స్నేహ కూడా ఆ క్షణమే అర్థమవుతున్నట్లుగా ఉంది. అతన్ని వదిలి వెళ్ళాలన్న ఆలోచనే ఆమె గుండెను పిండేస్తున్నట్లుగా ఉంది. ఒక్క సెకండ్లో అక్షయ్తో గడిపిన క్షణాలన్నీ ఆమె కళ్ళ ముందుకు వచ్చాయి. మొదట్లో అతనితో గొడవలు, ఆ తర్వాత ఈవెన్ అతనితో అనుబంధం పెంచుకోవడం, అనుకోకుండా అతన్నే పెళ్లి చేసుకోవడం, అప్పటి నుండి ఇద్దరి మధ్య పెరుగుతున్న బంధం అంతా సాఫీగా గడిచిపోతుందని అనుకుంటున్న టైంలో ఇప్పుడు రాజేశ్వరి హఠాత్తుగా వచ్చి అతని దగ్గర నుండి వెళ్ళిపోమని చెప్పడం, ఇవన్నీ స్నేహ మైండ్లో తిరగడంతో ఆమెకు ఒక్కసారిగా తలనొప్పి వచ్చినట్లయింది. దాంతో స్నేహ ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటూ లేచి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళబోతూ హ్యాండ్ బ్యాగ్ను తగిలించుకొని ముందుకు అడుగు వేసింది. ఇంతలో హఠాత్తుగా, ఆగు స్నేహ, వెళ్ళడానికి ఎందుకు అంత తొందర? ఆ వేద ఫ్యామిలీ నిన్ను ఇష్టపడడం లేదని నువ్వేం బాధపడకు, నువ్వు నా దగ్గరకు రావచ్చు అంటూ ఒక గొంతు వినిపించింది. దాంతో స్నేహ ఆశ్చర్యపోతూ చుట్టూ చూసింది. ఆ ప్రైవేట్ రూమ్లో ఉన్న పక్క క్యాబిన్లో నుండి అప్పుడే లేచి నవ్వుతూ వచ్చి ఆమె ఎదురుగా నుంచున్నాడు ఒక వ్యక్తి. అతన్ని చూసిన స్నేహ ఆశ్చర్యంతో నోరు తెరిచి, నువ్వా అని అంది. కాఫీ హౌస్లో స్నేహను అడ్డగించిన వ్యక్తి ఎవరు? రాజేశ్వరి స్నేహతో మాట్లాడిన విషయం అక్షయ్కి తెలుస్తుందా? ఇప్పుడు స్నేహ ఏ డిసిషన్ తీసుకోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.